ఇరాన్తో మరోసారి అమెరికా చర్చలు జరపబోతోందా? 2 రోజుల్లోనే పీస్ టాక్స్ ఉంటాయా అంటే అవుననే సమాధానం వస్తోంది. ఫస్ట్ రౌండ్ అంతగా ఫలితం ఇవ్వకున్నా రెండో విడత శాంతి చర్చలపై అందరి దృష్టి పడింది. మరి ఈసారైనా యుద్ధం ముగుస్తుందా? అమెరికా ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తొలగిపోతాయా? పశ్చిమాసియాలో యుద్ధం ముగిసిపోతుందా? రెండు దేశాల మధ్య శాంతి నెలకొంటుందా? అసలు అమెరికా ఇరాన్ మధ్య మళ్లీ చర్చలు జరుగుతాయా? ఇన్ని అనుమానాలు ప్రశ్నల మధ్య కీ స్టేట్మెంట్ ఇచ్చారు అగ్రరాజ్య అధినేత ట్రంప్. త్వరలోనే ఇరాన్తో రెండో విడత చర్చలు జరుగుతాయని క్లారిటీ ఇచ్చేశారు. పాకిస్తాన్ వేదికగా మరికొన్ని గంటల్లోనే చర్చలు కొనసాగుతాయని వివరించారు. ఈ నెల 21 వరకు సీజ్ ఫైర్ ఉంది. ఆ డెడ్లైన్ లోపే శాంతి చర్చలు జరిపి సమస్యకు పరిష్కార మార్గాన్ని కనుగొనాలని రెండు దేశాలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక రెండో విడత చర్చలపై మేధోమథనం జరుగుతోంది. అమెరికా ఇరాన్ మధ్య సయోధ్య కుదిర్చేందుకు పాకిస్తాన్ మధ్యవర్తిత్వం వహిస్తోంది. ఈ నెల 11న జరిగిన తొలి విడత చర్చల్లో అమెరికా ప్రతినిధి బృందానికి జేడీ వాన్స్ నాయకత్వం వహించారు. మారథాన్ ఇన్నింగ్స్లా 21 గంటల పాటు చర్చలు జరిగినా పెద్దగా ఫలితం లేకుండా పోయింది. మరి త్వరలో జరిగే చర్చల్లో ఎలాంటి నిర్ణయం వస్తుందనే ఆసక్తి పెరిగిపోతోంది. మరోవైపు ఇరాన్ అణ్వాయుధాలను తయారు చేయకూడదనే డిమాండ్కు అమెరికా కట్టుబడి ఉంది. హర్ముజ్ జలసంధిపై ఆర్థిక ఒత్తిడి పెంచడం ద్వారా ఇరాన్ను చర్చల వద్దకు తీసుకురావడంలో అమెరికా సైనిక ఆర్థిక వ్యూహం సఫలమైంది. తొలి దఫా చర్చల విఫలానికి ఇరు దేశాలు ఒకరినొకరు నిందించుకున్నప్పటికీ రెండో విడత చర్చల కోసం ఇస్లామాబాద్ సిద్ధమవుతోంది. ఈ చర్చల్లో ఎవరెవరు పాల్గొంటారు, నేరుగా అధ్యక్షులే చర్చల్లో పాల్గొంటారా అనే విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది. మొన్నటి చర్చల ప్రకారం చూస్తే బాల్ ఇప్పుడు ఇరాన్ కోర్టులోనే ఉంది. అమెరికా ప్రతిపాదనలను ఇరాన్ సుప్రీం నేత ఆమోదిస్తారా, లేక పశ్చిమాసియా మరో భారీ యుద్ధానికి సాక్ష్యంగా నిలుస్తుందా అనేది ఇస్లామాబాద్ వేదికగా జరిగే ఈ రెండో విడత చర్చల ఫలితాన్ని బట్టి తేలనుంది.